ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీ కడుపులో పెరుగుతున్నది ఒక ప్రాణం మాత్రమే కాదు, ఆ పెరుగుతున్న ప్రాణి మీ నాన్నగారు అయ్యుంటారు. సారంగపాణి గారు నీ కడుపులో పుట్టి నీ ప్రేమ పొందాలి అనుకుంటున్నారేమో. ఆయనకి నీ ప్రేమ దూరం చేస్తావా? నాన్న నాన్న అంటూ నాన్నకి సేవలు చేసుకోవాలి అనుకున్నావు. నాన్నతో జీవితాంతం కలిసి ఉండాలనుకున్నావు. మా నాన్న సారంగపాణి గారు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నావు. సారంగపాణి గారి ప్రేమను పొందలేకపోయావు. దేవుడు అప్పుడు ఆయన్ని తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు మీ నాన్నగారే నీ కడుపులో పుట్టబోతూ ఉంటే ఆ ప్రాణాన్ని కష్టపెడతావా? నువ్వు వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి రోజా. చాలా మంది చేసే తప్పే నువ్వు చెయ్యకూడదు. కష్టాలొచ్చాయని సమస్యలొచ్చాయని భోజనం మానేస్తే కష్టాలు తీరవు, సమస్యలు తీరవు. సమస్యలు ఎదుర్కొనే ధైర్యం కావాలి. భోజనం చేయి, కడుపులో ఉన్న ప్రాణికి కాస్త శక్తి వస్తుంది. చూడు రోజా, బాలుగారు నిన్ను మోసం చేశారా లేదా అన్నది నీ సమస్య, కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ సమస్య కాదు కదా. కరెక్టే యమునా, నువ్వు చాలా బాగా చెప్పావు. నా కడుపులో నాన్న పెరుగుతున్నారేమో. నాన్న కూతురుగా నేను గుర్తింపు సాధించాలి. నా కడుపున తిరిగి పుట్టబోతున్నా మా నాన్న కోసం నేను ప్రపంచాన్ని ఎదిరిస్తాను. అప్పుడు నేను పంచలేని ప్రేమని ఇప్పుడు పంచుతానేమో. నేను నాన్నకి తీర్చుకోవాల్సిన రుణాన్ని తీర్చుకునే అవకాశం దేవుడు ఈ రూపంలో ఇస్తున్నాడేమో. బాలుగారు మోసం చేస్తుంటే బాలుగారికి నేను సమాధానం చెప్పి తీరుతాను. రోజా బాలుగారి గురించి అంతలా చెప్తుంది అంటే నిజంగానే తన కళ్ళతో చూస్తేనే కదా చెప్పేది. ఇప్పుడు బాలుగారిని నిందించలేను, రోజా చెప్పేదాన్ని కాదనలేను. బాలుగారు నిజంగా తప్పు చేసినట్టయితే పాపం రోజా ఎంత బాధపడుతుందో ఏంటో. పాపం బాలుగారు అక్కడ జరిగింది తలుచుకుంటూ గుండెల్లో లావాలు బద్దలైనట్టుగా ఫీల్ అయిపోతున్నారు. మీ పరిస్థితి చూసి నాకే జాలేస్తుంది. నో నిత్య, నువ్వలా ఆలోచించకూడదు. బాధపడుతున్న వాళ్ళని ఇంకా బాధ పెట్టాలి. దాట్ ఈస్ నిత్య. హాయ్. వెల్కమ్ బేబీ. ఏం నిత్య,
అనుకున్నది సాధించుకొచ్చినట్టున్నావు. ఎస్ డాడ్, ఈ నిత్య స్కెచ్ చేశాక జరగకుండా ఎలా ఉంటుంది? అనుకున్నట్టుగా ఫినిష్ చేశాను. వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాను. అవును నిత్య, ఆ రోజా బాలులు విడిపోయి ఏడుస్తున్నారు. ఇంతకంటే హ్యాపీ మూమెంట్ మనకేముంటుంది చెప్పు? చెప్పాను కదా డాడ్, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. అసలు సిసలు పండుగ ముందు రాబోతుంది. ఏంటిది బేబీ? ది గ్రేట్ నిత్య ఒక సూపర్ డూపర్ ప్లాన్ వేసింది మామ్స్. ముక్కోటి దేవతలు అడ్డొచ్చినా సరే ఆ బాలు రోజాల్ని విడిపోవడాన్ని ఆపలేరు. ఏంటి బేబీ ఆ ప్లాన్? నో 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 నో, ఇప్పుడు చెప్తే కిక్కే ఉంటుంది మామ్స్. బేబీ తొందరపడి నువ్వేదైనా మామ్స్, నువ్వేసే ప్లాన్స్ ఏవి వర్కౌట్ అవ్వవు. నా ప్లాన్ సూపర్ సక్సెస్ అవుతుంది. వాళ్ళు విడిపోతారు, ఇక లైఫ్ లో కూడా కలవరు. నిత్య, అదేంటో మాకు కూడా చెప్పొచ్చు కదా. వెయిట్ అండ్ సీ ద మ్యాజిక్ ఆఫ్ నిత్య. ఏంటి చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది? ఎస్ మాలతి, తన్ను కూడా నీ స్థాయికి ఎదగనివ్వు. అరే, నేనే వెటకారంగా అనట్లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. తెచ్చిందయ్యా. నవీన్ గారు ఎక్కడికి వెళ్ళారు? అది ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాను ఏమన్నా. అదేంటి, నిత్యను కలవడానికి వెళ్తున్నానన్నారు కదా? ఇదొకటి, దీని తెలివితేటలు అవసరానికి మించి ఎక్కువే ఉన్నాయి. అంటే ఏంటి అది నవీన్? నువ్వు నిత్యని కలిసావా? రోజా తనే ఫోన్ చేసి రమ్మని చెప్పింది, ఆఫీస్ వర్క్ మీద. గెస్ట్ హౌస్ లో ఉన్న నిత్య అప్పటికే రావటం, నీకు ఫోన్ చేయటం, నువ్వు వెళ్ళటం, ఇవన్నీ అయ్యాయా? రమ్మంటే వెళ్ళాలి కదా రోజా. నవీన్, అసలేం జరుగుతోంది? ఏం లేదు రోజా, ఆఫీస్కి సంబంధించిన విషయాలు అడిగింది, చెప్పానంతే. నవీన్ గారు వెళ్తున్నప్పుడు నిత్య ఫోన్ చేసిందని వెళ్ళారు. ఇంట్లోకి వచ్చేటప్పుడేమో డాన్స్ చేసుకుంటూ హుషారుగా వచ్చారు. అడిగితే ఫ్రెండ్ని కలిశానని అబద్ధం చెప్పారు. నిజం చెప్పండి. అనవసరంగా దొరికిపోయానే, ఇప్పుడు కవర్ చేసుకోవాలి, తప్పదు. ఆలోచిస్తున్నావేంటి నవీన్? ఏమన్నా, నువ్వెప్పుడు ఇంతే, అతి తెలివి చూపిస్తావు, అంతా తారుమారు చేస్తావు. నిత్య దగ్గరికి వెళ్తున్నానని నేనే కదా నీకు చెప్పింది. ఏదో పెద్ద డిటెక్టివ్ లాగా నువ్వేదో కనిపెట్టినట్టు చెప్తావేంటి? వచ్చాక అడిగితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళానని చెప్పాను, అబద్ధమే చెప్పాను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. యమునా, నీకు తెలీదు, బాధ పెట్టే నిజం కన్నా ఓదార్చే అబద్ధమే గొప్పది. అంటే ఏంటి నవీన్? నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా, ఏంటా నిజం? వదిలే రోజా. నవీన్, నీకు దండం పెడతాను, ఇప్పటికే నేను చాలా ఘోరాలు చూశాను, ప్లీజ్ చెప్పు. రోజా, నువ్వు నాకు దేవుడిచ్చిన సిస్టర్తో సమానం. అవని తర్వాత నవీన్, నిత్యని ఎందుకు కలిసావు?